హలో ఎవ్రీవన్. ఈరోజైతే మనం ఇంట్లోనే చాలా ఈజీగా, టేస్టీగా క్యారెట్ రైస్‌ని అయితే ప్రిపేర్ చేసుకుందాము. ఇది లంచ్ బాక్స్‌లోకి అయినా చాలా ఈజీగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే దీనికోసం నేను క్యారెట్ అయితే తురిమి పెట్టుకున్నాను. అలాగే అన్నాన్ని కూడా ఉడికించుకుందాము. దీనికోసం స్టవ్ అయితే వెలిగించుకొని బాండీ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని చెక్క, మొగ్గ, యాలుక్కాయని యాడ్ చేసుకొని ఒక 1 మినిట్ లో ఫ్లేమ్‌లో పెట్టి ఫ్రై చేసుకున్నాక కొద్దిగా శనగపప్పు, మినపప్పు, జీలకర్రని యాడ్ చేసి మరో 2 మినిట్స్ లో ఫ్లేమ్‌లోనే ఫ్రై చేసుకొని కొద్దిగా ఉల్లిపాయ ముక్కల్ని, ఇంకా పచ్చిమిర్చి ముక్కల్ని, ఇంకా కొన్ని వెల్లుల్లిని, అలాగే కొద్దిగా జీడిపప్పుని అయితే యాడ్ చేసుకొని మంటను లో ఫ్లేమ్‌లోనే పెట్టుకొని ఒక 3 మినిట్స్ అయితే ఫ్రై చేస్తున్నాను. ఆ తర్వాత మనం రెడీ చేసుకున్నటువంటి క్యారెట్ తురుముని యాడ్ చేసుకొని కొద్దిగా సాల్ట్‌ని కూడా వేసుకునేసి బాగా మిక్స్ చేసుకుందాము. ఇలా ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్‌లోనే పెట్టుకొని ఫ్రై చేసుకున్నాక మనం ఉడికించుకున్నటువంటి రైస్‌ని అయితే యాడ్ చేస్తున్నాను. ఇక్కడ నేను 2 కప్స్ క్యారెట్ తురుముకి 4:30 కప్పుల అన్నాన్నయితే యాడ్ చేస్తున్నాను. ఆ తర్వాత మంటను మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని బాగా మిక్స్ చేసుకునేసి దీనికి ఫైనల్లీ కొద్దిగా కొత్తిమీర తురుముని, ఇంకా సగం నిమ్మకాయ రసాన్ని యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని మన ప్లేట్‌లోకి సర్వ్ అవుట్ చేసుకోవడమే. చాలా ఈజీ కదా! దీనిలోకి పెరుగు చట్నీ కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఇదండి ఈరోజుటి మన వీడియో. ఈ క్యారెట్ రైస్ రెసిపీ మీ అందరికీ నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.